హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కెర పొంగలిని తయారు చేయు విధానాన్ని చూద్దాము. అందుకు కావలసిన పదార్థాలు: బియ్యం 2 కేజీలు, పెసరపప్పు 1/2 కేజీ, బెల్లం 1.5 కేజీ, పంచదార 1.5 కేజీ, నెయ్యి 300 గ్రాములు, ఎండు కొబ్బరి 1, యాలకులు 50 గ్రాములు, జీడిపప్పు 1/2 కేజీ, కిస్మిస్ 1/2 కేజీ. ఇప్పుడు చక్కెర పొంగలి తయారు చేయు విధానాన్ని చూద్దాము. ముందుగా పెసరపప్పు మరియు బియ్యంని నీటిలో శుభ్రంగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని నీటిని పోసి నీటిని మరిగించుకోవాలి. ఈ మరిగిన నీటిలో నానబెట్టుకున్న పెసరపప్పు మరియు బియ్యం వేసి అన్నంలాగా వండుకోవాలి. అయితే అన్నం మరీ మెత్తగా కాకుండా పలుకుగా వండుకోవాలి. ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని దానిలో 1/2 లీటర్ నీటిని తీసుకుని అందులో పంచదార మరియు బెల్లం వేసుకుని పొయ్యి మీద పెట్టి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ పాకం చిక్కబడిన తరువాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ ఉడకపెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా పాకంలో యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుని ఎండు కొబ్బరిని దోరగా వేయించాలి. ఎండు కొబ్బరి దోరగా వేగిన తరువాత జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాల తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మరియు ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వీటన్నిటిని రైస్లో యాడ్ చేసుకోవాలి. రుచికరమైన చక్కెర పొంగలి తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.